అంటే ఇది పునర్జీవన చేస్తానని సార్ అంటుండు కదా, మాకు చెప్పాలి. ప్రజలకు ఎంతో మంది, మేము ప్రజల తరపున మాట్లాడుతున్నా, నేను ఎంతో మంది పైసా కూడా పెట్టి మేము కట్టుకున్నాం ఇల్లు. ముఖ్యానికి మేము కట్టుకొని ఉండలేదు సార్, మేము అక్కడ ఉండలేదు. మమ్మల్ని వచ్చి ఒక మాట అరుచుకొని మీకు ఇల్లు కావాలన్నా డబ్బు కావాలా, మరి ఎక్కడ వెళ్ళాలి, మీరు ఏం కథ అని మమ్మల్ని చూసిన తర్వాతనే మీరు ఏదైనా చేసుకోండి. కానీ మీరు ఏకదమ్మన మీరు వచ్చి మీ మీద నేను జేసీబీలు దింపుతా అవి దింపుతా అంటే అట్లా కుదరదు సార్. మా ఓట్లతోటే మీరు ముందుకు వెళ్ళారని తెలుసుకోండి. మా గల్లీలలోకి వచ్చినప్పుడు అది ఆ మాట గుర్తు తెచ్చుకొని చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇల్లులని కాదు సార్, కొందరు లోన్ తెచ్చి కట్టుకుర్రు, కొందరు అప్పులు తెచ్చి కట్టుకుర్రు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి. ఆటో టాకులు వచ్చినాయి ఇప్పుడు 2 నెలల కింద కొంతమందికి ఆటో టాకులు వచ్చి కూడా చనిపోయారు. నోటీసులు ఇవ్వలేదండి, వచ్చి మార్కులు పెడుతున్నాము ఇంకా మీరు వెళ్ళాలని చెప్పారు. ఇప్పుడు 3 ఏళ్ళు పడ్డాయి, ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయిందేమో. వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చి మళ్ళీ పేపర్ల మీద ఏదో రాసుకుని పోయిండ్రు. ఇప్పుడు 3 నెలల కింద వాళ్ళు ఒక మాట చెప్పలేదు, ఇట్లనే మాట్లాడినాము, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా ఏం అడగలేదు. వాళ్ళు సార్ వాళ్ళు చెప్తారమ్మా మాకు తెలియదు, మీరు ఆధార్ కార్డు ఇంకా అది మేము పేరు రాసుకొని పోతామని చెప్పారు. మీకు ఎంత ఉంది ఏం కథ అని రాసుకొని పోతున్నాము అని చెప్పారు వాళ్ళు. చెప్పకుండా చేయకుండా ఇప్పుడు 7 నెలల కింద నీళ్ళు ఇప్పిండుగా సార్, మొత్తం మూసినది. రాత్రి పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఎక్కడ వెళ్తారు చెప్పండి. కానీ కాంగ్రెస్ వచ్చిన నుంచి అయితే చాలా ఇబ్బంది అయింది. పేదవాళ్ళ తరపున చెప్తున్నా నేను, చాలా ఇబ్బంది. కానీ ఇబ్బంది అట్లా పెట్టకూడదు ఎవరైనా సరే. ఆయన కూడా పిల్లలు అందరు కుటుంబం ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం కూడా వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మనం కూడా ఇంత పూర్తిగా వచ్చి ఈ సీట్లో ఉన్నామనేది తెచ్చుకోవాలి. సీఎం సారు అంత ఇది చేయొద్దు, జేసీబీలు తెచ్చి దింపుతాము చేస్తామని మాట అనొద్దు. ఆలోచన చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను.